రెడ్ బుక్ రాజ్యాంగాన్ని చట్టం చేస్తే రాష్ట్ర పరిస్థితి ఏమవుతుందని వేమూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి వరికోట అశోక్ బాబు ప్రశ్నించారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం అమృతలూరు మండల పరిధిలోని కూచిపూడి వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని అత్యంత దారుణంగా అరాచకానికి, దోపిడీకి, దుర్మార్గానికి అంతు లేకుండా పోయిందని మండిపడ్డారు. కూటమి పార్టీ శ్రేణులు చేసిన ఆకృత్యానికి నష్టపోయిన వారికి వైఎస్ఆర్ పార్టీ జాతీయ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేదోడుగా ఉన్నారని, ఒక్కొక్క కుటుంబానికి 50,000 చొప్పున వేమూరు నియోజకవర్గంలో 5 కుటుంబాలకి నష్టపరిహారం చెక్కులు అందించడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ మండల కన్వీనర్ ఎలవర్తి సురేష్ బాబు, చుండూరు ఎంపీపీ జాలాది రుబేన్, పెరికెల పద్మారావు, బొల్లిమంత ఏడుకొండలు, మోదుకూరు హరిబాబు, సిరాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. సుధాకర్ రెడ్డి పక్కన ఆ పక్కన వచ్చు, ఆ పక్కన కొల్లూరు మండల నాయకులందరూ చెక్కు పట్టుకుని అందరూ వచ్చేటట్లుగా మళ్ళీ ఇంతవరకే కాబట్టి నాయకులు కూడా రావాలి. అందరూ వచ్చేది ఎప్పటి నుంచో అనేక ప్రభుత్వాలు మారినాయి. రకరకాల ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు. ఏంటి విధానం? ఎప్పుడు లేనటువంటివి ఈ రాష్ట్రంలో ఈ విధానం ఒక దోపిడీని నేర్పుతున్నారు. ఆ దోపిడీని చట్టం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ, ఈ యొక్క కూటమి ప్రభుత్వం. ఆ అరాచకాలని చట్టం చేస్తున్నారు, దాడుల్ని చట్టం చేస్తున్నారు, మరి చంపేదాన్ని కూడా హక్కుగా చట్టం చేస్తున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం పెట్టేసేసి. మరి నేను అడుగుతున్నా కూటమి నాయకుల్ని, తెలుగుదేశం నాయకులను అడుగుతున్నా, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం కూటమికి సపోర్ట్ చేసినటువంటి గ్రామాలలో ఉండి మీ పెద్దల్ని గ్రామాల్లో పెట్టి మీరు ఎక్కడో ఉంటున్నటువంటి వాళ్ళందరికీ కూడా చెప్తున్నా, ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని చట్టంగా చేస్తే, ఇదే చట్టాన్ని మరి రేపు అందరూ కూడా అవలంబిస్తే ఈ రాష్ట్రం ఏమైపోతుంది? గ్రామాలలో ఉన్నటువంటి మీ తల్లిదండ్రులు, గ్రామాల్లో ఉన్నటువంటి మీ బంధుమిత్రులు, మరి వాళ్ళ ఆస్తుల్ని రేపొద్దున ఇంకొక పార్టీ వస్తే వాళ్ళు కూడా ఈ రకమే చేస్తే, ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తీసుకుంటే మీ ఆస్తులు మీ దగ్గర ఉంటాయా? దోచుకోవడాన్ని చట్టం చేయొద్దు, మీరు తప్పు చేస్తా ఉన్నారు అని క్లియర్గా మీ కూటమి నాయకులకి చెప్తా ఉన్నాం. విగ్రహాలని ధ్వంసం చేస్తున్నారు, విగ్రహాలని తగలబెడుతున్నారు. ఇళ్లలోకి వచ్చి ఏదో స్థలం లేకుండా రోడ్డు పక్కన లేకపోతే ఇంకో చోట వాళ్ళు జీవనాధారానికి ఒక బంకు పెట్టుకుంటే, వరుసన 50-60 బంకులుంటే వాటన్నిటి మధ్యలో ఒకదాన్ని తీసేసేస్తారా? తీసేయండి, అన్ని తీసేయండి. మీరు చట్టం ఒకటి తీసుకున్నప్పుడు అందరినీ లైన్గా తీసేసేయండి. అందరికి ఒకే విధానంగా చూడండి. 20-30 షాపులు ఉంటే అందులో ఉన్న ఒక షాపును మాత్రమే తీసేసి భయభ్రాంతికి గురి చేస్తున్నారు. ఈ వేమూరు నియోజకవర్గంలో నక్కా ఆనందబాబు గారి పేరు చెప్పి పేకాట డబ్బులు వసూళ్లు, పేకాట్లు ఆడిస్తున్నారు. మండల నాయకులు రోజు పేకాట ఆడించి వాళ్ళ దగ్గర డబ్బులు ఆనందబాబు గారి పేరు చెప్పి, ఆ పర్టికులర్ అయితే సాయిబాబా అనేటువంటి ఆయన మండల నాయకుడు నక్కా ఆనందబాబు గారి పేరు చెప్పేసేసి పేకాట్లాడించి, లంకల్లో పేకాట్లాడించి డబ్బులు తీసుకుంటున్నాడు. కోడి పందాలు వేయించి డబ్బులు తీసుకుంటున్నాడు.